నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు రచించిన ఎదురీత ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. సమీర గారికి నేను మీ ముందు పెట్టిన ప్రపోజల్ చెబుదామనుకుంటున్నాను. నా జీవితం నిలబెట్టమని ప్రాధాయపడదామనుకుంటున్నాను. చెబుతున్న సమీర మాటలకు మనోహర్ అదిరిపడ్డాడు. మీరేం మాట్లాడుతున్నారు అన్నాడు. తెలుగే మాట్లాడుతున్నాను, మరేం చెయ్యను? ఒక అరగంట నా మాటలు వినండి, నాకు మీ టైం కేటాయించండి అంటే వింటున్నారా? నా మనసు ఎంత వేదన పడుతుందో గుర్తించారా అంది. అతడు స్పష్టంగా అన్నాడు, మీరు నా గురించి ఎక్కువగా అనుకుంటున్నారు. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఎందరో ముందుకు రావచ్చు. అలాగ ప్రయత్నం చేయండి, ఉంటాను. ఫోన్ ఆఫ్ చేశాడు. కల్పన నవ్వింది. తను ఆమె భర్తతో మాట్లాడుతున్నానని సమీరకు తెలిస్తే ఏమవుతుంది? ఆమెకు ఎల్లుండి తన బర్త్డేని గుర్తుకొచ్చింది. అప్పుడే ఒక పథకం ఆమె మనసులో రూపుదిద్దుకుంది. సాయంత్రం సరాసరి మనోహర్ ఆఫీసు వదిలి బయటకు వచ్చే సమయానికి వెళ్ళింది. అతడు బయటకు వచ్చి తన వైపు నడిచి వస్తున్న ఆమెను చూశాడు. అయిష్టంగానే విష్ చేశాడు. పదండి, పార్కులో కాసేపు కూర్చుందాం స్పష్టంగా చెప్పింది. అతడు ఎలాగైనా ఆమె మనసు మార్చాలనుకున్నాడు. ఆమెతో పార్కుకి వెళ్ళాడు. ఒక పక్కగా ఉన్న ఒత్తైన గడ్డిలో ఇద్దరు కూర్చున్నారు. మీరు పాత పాటే పాడేటట్లయితే అనవసరం, అదిగాక వేరే ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అన్నాడు. కల్పన అభ్యర్థనగా అంది, చూడండి, నా మనసు మీ యందు లగ్నమైంది. జీవితంలో నన్ను ఆకర్షించిన వారు మీరు. నాకు మీ పోషణ వద్దు, ఆలంబన కావాలి, మీ అనురాగం కావాలి. మీరు సమీరను వదలనక్కర్లేదు. నన్ను మామూలుగా స్వీకరించండి. మీ బిడ్డలను నా బిడ్డలుగా స్వీకరించే అవకాశం ఇవ్వండి. అతడు మౌనాన్ని కంచుకోటలాగా పెట్టుకుని కూర్చున్నాడు. చూసారా, ఈ చీర కట్టుకున్నప్పుడు మీరే గుర్తుకొచ్చారు. ఆయనకు ఈ రంగు చీర నచ్చుతుందా అనుకున్నాను. మీరు ఒక్క సెకండ్ నా వైపు చూసినా నాకు పండుగే. నా ఆలోచనలు అంతలాగా మీ చుట్టూ తిరుగుతున్నాయి. లోకంలో ఎందరూ రెండో పెళ్ళాన్ని ఉంచుకోవటం లేదు. నాకు ఇది జీవన్మరణ సమస్యలాగా ఉంది. ఆమె కంఠం వణికింది. ఏంటి, బెదిరిస్తున్నారా? విసురుగా అడిగాడు. కాదు, నా బాధ చెప్తున్నాను. ఆమె మనోహర్ భుజం దగ్గరకు జరిగి దానిపై తలవాల్చి ఏడవసాగింది. ఇది అతడు ఊహించని సంఘటన. నెమ్మదిగా ఆమె చేతులు అతడి మెడను చుట్టాయి. ఆమెలో కోరికలు పడగలెత్తాయి. అతడు విడిపించుకోవాలని చూస్తున్నాడు. ఆమె పట్టు సడలటం లేదు. అతడు మృదువుగా అన్నాడు, కల్పన గారు, మీరు మామూలు స్థితికి రండి. అందరూ వస్తున్నారు, ప్లీజ్ వదలండి. మనోహర్ నన్ను కాదనొద్దు అంటూ ఏడుస్తోంది. ప్లీజ్, మీరు ముందు ఇంటికి వెళ్ళండి. అతడు ఆమె మనసు మరల్చి ఇంటికి పంపాలని చూస్తున్నాడు. కాసేపు గడిచాక లాభం లేదనుకుని ఆమెను వదిలి ఎలాగో నిలబడ్డాడు. ఉండండి, ఆటో తెస్తాను అన్నాడు. వద్దు, నేను ఆ చీకటి గుహకు వెళ్ళను. నన్ను ఇలాగే వదిలేయండి, మీరు వెళ్ళండి అంటూ ఆమె మొహం తిప్పుకుంది. చూడండి కల్పన, జీవితం ఎంతో ఉన్నతమైంది. దేవుడు మనల్ని పిలిచే వరకు ఈ జీవనయాత్రను సాగించాలి. నాకు సమీర్ అంటే ప్రాణం, నా బిడ్డలంటే ఇష్టం. వాళ్ళను బాధ పెట్టే ఆలోచన ఏది చెయ్యను అన్నాడు. థ్యాంక్స్, నా జీవితం నా ఇష్టం. మీరు మీ అభిప్రాయాలు చెప్పినట్లే నేను నావి చెప్పాను. తప్పైతే క్షమించండి, మీరు వెళ్ళండి విసురుగా చెప్పింది. పదండి, మిమ్మల్ని స్కూటర్పై డ్రాప్ చేస్తాను. బలవంతంగా ఆమెను బయలుదేరదీశాడు. ఆమె ఇంకా ఉంటానన్నా అతడు ఒప్పుకోలేదు. ఏమో, ఆవేశంలో ఏం చేస్తుందో. తర్వాత తన మెడకు చుట్టుకుంటుంది. మంచి మాటలతో ఇంటి దగ్గర వదిలేయాలి. తను ఎలాగో ఈ గొడవ నుండి బయటపడాలి. స్కూటర్ దిగగానే తిప్పుతున్న అతడు చేయి పట్టుకుని ఆపిందామే. కాస్త మంచినీళ్ళ కాఫీయో తాగి వెళ్ళొచ్చు రండి అంటూ పిలిచింది. పక్క ఇంటి లైట్ల వెలుతురు ఒకవైపు, వీధి దీపాల కాంతి ఒకవైపు వాళ్ళిద్దరిని చూపిస్తున్నాయి. చెయ్యి వదలండి కల్పన, నాకు పనుంది అన్నాడు. కొంచెం కాఫీ తాగి వెళ్ళొచ్చు. మీ మాట నేను విన్నాను, నా మాట మీరు వినాలిగా మొండిగా అంది. బయటి వాళ్ళ దృష్టి నుండి తప్పించుకోవాలంటే ఇంటి లోపలికి వెళ్లాల్సిందే. అనవసరంగా సీన్ క్రియేట్ చేయడం ఎందుకు? మనోహర్ చెయ్యి విడిపించుకుని ఆమె వెనుకగా ఇంట్లోకి నడిచాడు. ఆమె ఇంటి తాళం తీసింది. ఇల్లంతా చీకటిగా ఉంది. ఉండండి, లైట్ వేస్తాను అంటూ అతన్ని రాసుకుని వెళ్ళింది. మనోహర్ సమీరతో 4-5 సార్లు ఆమె ఇంటికి వచ్చాడు. అందువలన లైట్ వెలిగే వరకు గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఈ లైటు మీరు ఆకలాగే నా ఇంటికి వెలుగు నింపింది. కల్పన అరమొడ్పు కన్నులతో నవ్వుతూ అంది. రండి కూర్చోండి.
అతడికి సోఫా చూపించింది. ఇంట్లోని వస్తువులన్నీ ఆడంబరంగానే ఉంటాయి అన్నట్టుగానే 2 నిమిషాల్లో కాఫీ, మిక్చరు, కజ్జికాయలు పట్టుకుని వచ్చింది. ఇద్దరూ అవి తిని కాఫీ తాగారు. ఆమె ఖాళీ ప్లేట్లను సింకులో వేసొచ్చింది. అతడు వెళ్ళటానికి ఉపక్రమించాడు. కల్పన నవ్వుతూ, ఎందుకంత తొందర? మా ఇల్లు ముళ్ళ కంపలాగా ఉందా అంది. అదేం లేదు, ఇంటికి వెళ్ళాలి అంటూ అతడు వాచి చూసుకున్నాడు. కల్పన మెరుపులాగా అతన్ని అల్లుకుంది. నాకు మీరు కావాలి. ఈ ఒంటరితనం భరించడం నా వల్ల కాదు. అతడి నుదుటిపై, బొగ్గలపై ఆవేశంగా, ఉద్రేకంగా ముద్దులు పెట్టింది. ప్లీజ్ నన్ను నిరాకరించకండి అంటూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ కౌగిలించుకుంది. ఆమె ఒంటి సువాసనలు, ఆమె చర్య అతడిని కర్తవ్య విమూఢుని చేశాయి. ఆమె శరీర వెచ్చతనం, అణగారిపోయిన ఆమె కోరికలు ఉవ్వెత్తున ఎగిసిపడి అతడిని ముంచెత్తాయి. అతడు ఆమె చుట్టూ చేతులు బిగించాడు. సమయం రాత్రి 10 గంటలయింది. కల్పన వంట చేయటానికి, మనోహర్కి భోజనం పెట్టడానికి లేచింది. మనోహర్ తప్పు చేసినందుకు కృంగిపోతున్నాడు. ఏ బలహీనత తనను అదుపు తప్పించింది? కల్పన అతడి భావాలు అర్థం చేసుకుంది. నెమ్మదిగా, స్ఫుటంగా చెప్పింది. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. మీ ఇంటికి వస్తానని చెప్పను. మీ పోషణ కోరను. కేవలం మీ ప్రేమలో కాస్త నాకు పంచితే చాలు. నా ఒంటరితనాన్ని దూరం చేస్తే చాలు. భోంచేసి ఇంటికి వెళ్ళండి అంది. అతడు తలెత్తి ఆమెను పరీక్షగా మొదటిసారి చూశాడు. ఆమెలో ఒక తృప్తి చూడగలిగాడు. మౌనంగా నిట్టూర్చి బయలుదేరాడు. నాపై కోపం లేదు కదూ? ఆమె అతడి గడ్డం ఎత్తి అడిగింది. నాపైనే నాకు కోపంగా, అసహ్యంగా ఉంది. సమీరను ఎలా చూడను అంటూ వచ్చేశాడు. పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అంటున్న ఆమె మాటలు గాలిలో కలిశాయి. అతడి అడుగులు బరువుగా పడుతున్నాయి. ఆమె గుమ్మంలో నుంచుని అతడు వెళ్తున్న వైపు చూసింది. తను తప్పు చేసిందా? తన సుఖం తాను చూసుకోవటం తప్పేలా అవుతుంది? అయినా ఈరోజున్న బాధ రేపు ఉండదులే అనుకుంది. అరుగో నాన్నగారు వచ్చేశారు, ధీరజ్ ఉత్సాహంగా అన్నాడు. మనోహర్కి ఫణి ఎదురు వెళ్ళి, ఆంటీ మీకోసం కంగారు పడుతున్నారు అన్నాడు. మనోహర్ పేలవంగా నవ్వి ఇంట్లోకి నడిచాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు నాన్నగారు? హేమంత్ అడిగాడు. సమీర వంటింట్లో నుండి మంచినీళ్ళతో వచ్చింది. అతడు ఉత్సాహంగా లేడు. ఇన్ని ప్రశ్నలు పిల్లలు వేస్తే మునుపు టక్కుమని సమాధానాలు చెప్పేవాడు. అదేమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాగుండలేదా? అభిమానంగా అడిగింది. తల బద్దలైపోతుంది సమీ, పడుకుంటాను అంటూ తమ గది వైపు వెళ్ళిపోయాడు. సమీర అతడి కేసి చూసింది. అతడి చూపులు నిస్తేజంగా ఉన్నాయి. అలాగే ఉండిపోయారు, కాస్త బట్టలు మార్చుకుని రండి, అన్నం తిని పడుకుంటే తగ్గిపోతుంది తలనొప్పి అంది. అతడు ఆమె మొహం చూడలేకపోతున్నాడు. బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. గీజర్ అయినా వేసుకోకుండా చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు అనుకుని తలుపు తట్టి ఆప్యాయంగా అడిగింది. పర్వాలేదు, టవల్ అక్కడుంచు అతడు బదులు చెప్పాడు. అతడు వచ్చేసరికి ఆమె ఇంకొక టవల్తో సిద్ధంగా ఉంది. అతడు తలపై స్నానం చేసొచ్చాడు. మరొక టవల్ తీసుకుని తల తుడుచుకుంటున్నాడు. తల నేను తుడుస్తాను, ఇలా వచ్చి కూర్చోండి అంది. అతడు మౌనంగానే తల తుడుచుకుని లుంగి కట్టుకుని అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి పిల్లలకు అన్నం పెట్టు, నువ్వు కూడా తినయ్యి, నాకు ఆకలి లేదు చెప్పాడు. ఆమె ఎంత బ్రతిమాలినా ఒకటే మాట, వద్దని, కడుపులో నొప్పిగా ఉందని. డాక్టర్ దగ్గరికి వెళ్దామా నాన్న? హేమంత్ అడిగాడు. అవసరం లేదన్నట్లు తల ఊపాడు. అతడు మళ్ళీ చెప్పడంతో వాళ్ళ భోజనాలు కూర్చున్నారు. అతడు తాము పడుకునే మంచం వైపు చూశాడు. గదంతా పరిశీలనగా చూశాడు. ఈ గది నా స్వర్గం, నా పూజా మందిరం అంటుంది సమీర. ఎంతో ప్రేమతో తనను చూస్తుంది. ఆమె చూపులలో ప్రేమ, మాటలలో ప్రేమ, ప్రతి చర్యలో అభిమానమే కనిపిస్తుంది. ఈ గదిలో అడుగుపెట్టే అర్హత తనకుందా? పాలకొండ లాంటి సంసారాన్ని పాడు చేశాడు. ఎలా ఆమె పక్కన నిద్రించగలడు? ఆమె కాదు, ఈ పాన్ పైన తనను క్షమిస్తుందా? ఎందుకు ఇలాగ జరిగింది? ఆమెయితే ఉన్మాదిలాగా ప్రవర్తించింది. కాదనలేని, తోసిపారేయలేని బలహీనుడు ఎందుకు అయ్యాడు తను? సమీర కొడుకులతో ఎప్పుడూ అంటుంది, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, శరీరం అనారోగ్యం అయితే బాగు చేసుకోవచ్చు, కానీ మనిషి క్యారెక్టర్ పోతే ప్రతి ఒక్కటి పోయినట్లే అంటుంది. ఆ మాటలు గుర్తొచ్చి అతడి మనసును ములుకుల్లా గుచ్చుకుంటున్నాయి. అతడు తలగడ తెచ్చుకుని సోఫాలోనే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అది చేతనావస్థ లేక అచేతనమా? అతడి కళ్ళ చివరల నుండి అశ్రువులు జారాయి. రాత్రి శరీరం సలసలా కాగిపోయింది. అతడు ఆ వేడిని ఎలాగో భరిస్తున్నాడు. అతడు కళ్ళు విప్పి మంచంపై అమాయకంగా నిద్రిస్తున్న సమీరను చూశాడు.
రాత్రి తనను సోఫాలో నుండి లేపాలని చాలా ప్రయత్నించింది. తను నిద్ర నటించాడు. పిల్లల సూచనతో ఆమె లైట్లార్పి తన నుదుటిపై జెండూబాం రాసి వెళ్ళింది. ఆమె సుకుమారమైన వేళ్ల స్పర్శ అతడికి కొరడా దెబ్బలాగా ఉంది. కాసేపు అయ్యాక ఆమె వెళ్ళి పడుకుంది. సమీర తాను పడుకునే వైపు అలాగే వదిలి తన స్థానంలో పడుకుంది. ఒక పక్కకు తిరిగి అజంతా శిల్పంలాగా పడుకుంది. ఒక చెయ్యి ఆమె చెంప కింద ఆలంబనగా ఉంది. ఒక అందమైన దేవకన్య అలసిపోయి నిద్రిస్తున్నట్లుంది. అతడు తనివి తీర ఆమెను చూస్తూ గడిపాడు. రేయి అలాగ నడిచింది. తెల్లవారుజామున అలవాటు ప్రకారం ఆమెకు మెలకు వచ్చింది. అతడు చూడటం గమనించి అమ్మయ్య అనుకుంది. వెంటనే గణపతి పటం వైపు చూసి దైవస్తోత్రం చేసుకుంది. అది పూర్తయ్యాక అరచేతులు రెండూ కలిపి శ్లోకం పఠించింది. తర్వాత మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని అతడి వైపు వెళ్ళి తలవైపు నిలబడి అడిగింది. తలనొప్పి తగ్గిందా? రాత్రి మీరు ఎంత లేపినా లేవలేదు, అలాగే పడుకున్నారు. అతడు భారంగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని నుదుటిపై చేయి వేసింది. అయ్యో, ఇంత జ్వరం వచ్చిందేమిటి అంది. సమీర బ్యాంకులోకి అడుగుపెట్టాక కల్పన ఊపిరి పీల్చుకుంది. ఆమె విష్ చేసి నవ్వటం చూసి మామూలుగానే ఉందనుకుంది. మాటల మధ్యలో సమీర మాధవితో భర్తకు రాత్రి నుండి ఒళ్ళు తెలియని జ్వరం అని చెప్పడం వింది. ఆమె సాలోచనగా చూస్తూ ఉండిపోయింది. సమీర సెలవు పెట్టి ఉండిపోవాలనుకుంది, కానీ మనోహర్ ఒప్పుకోలేదు. ధీరజ్ అతడికి సాయంగా ఉంటానన్నాడు. సాయంత్రం సమీర బయలుదేరుతూ ఉంటే, పదండి నేను వస్తాను, మీ వారికి జ్వరం అన్నారు కదా, చూస్తాను అంటూ వెనకే బయలుదేరింది. సమీర కాళ్ళు కడుక్కొని అతడి గదివైపు నడిచింది. కల్పన ఆమెను అనుసరించింది. మనోహర్ పడుకుని టీవీ చూస్తున్నాడు. ధీరజ్ తల్లిని చూసి, నాన్నగారికి ఇప్పుడే హార్లిక్స్ ఇచ్చానమ్మా అంటూ చెప్పాడు. ఏమండి, మీకు ఒంట్లో బాగుండలేదని కల్పన గారు వచ్చారు అంటూ సమీర చెప్తూ ఉంటే కల్పన ఆమె పక్కన నిలబడింది. మనోహర్ అదిరిపడి లేవబోయాడు. సమీర వారించి జ్వరం ఎలాగుందో అని చూసింది. ఇంకా తగ్గలేదు. మీరు కూర్చోండి అంటూ సోఫా చూపించి కాఫీ కలిపి తేవటానికి సమీర వెళ్ళింది. తల్లి రావటంతో ధీరజ్ తన గదిలోకి వెళ్ళాడు. కల్పన సహజంగా ధైర్యవంతురాలు. ముందుకు అడుగేసి అతడి నుదురు తాకింది. ఇంత జ్వరమా? మీరు మగవారు, ఇంత పిరిగితనం కూడదు. కొన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. మన మధ్య ఉన్న ఆకర్షణ అటువంటిదే అంది. ప్లీజ్ వెళ్ళిపో, అసలు ఎందుకు వచ్చావు అడిగాడు. అతడి కంఠం కరుగ్గా ఉంది. మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరు జ్వరం తగ్గించుకుని మా ఇంటికి రావాలి. రేపు నా పుట్టినరోజు. నాకు కొత్త జీవితం ప్రసాదించిన మిమ్మల్ని వదులుతానా? మరింత నెమ్మదిగా అతడికి వినపడేలాగా చెప్పింది. ఏమిటి వదులుతానా అంటున్నారు? సమీర చివరి మాటను పట్టుకుని అడిగింది. రేపు నా పుట్టినరోజు, మీరిద్దరూ రాకపోతే వదలనని చెప్తున్నాను అంది కల్పన టీవీ చూస్తూ. హాల్లో ఒక కలర్ టీవీ, వాళ్ళ పడక గదిలో మరొకటి ఉంటాయి. సమీర ఆమెకు కాఫీ ఇచ్చి అతడికి కొద్దిగా ఇచ్చింది. తను తెచ్చుకోవటానికి వెళ్ళింది. జ్వరం గిరం జానేదేవు, నా చెయ్యి పడిందంటే పారిపోవలసిందే. రేపు సాయంత్రం మీరు తప్పక రావాలి. దగ్గరగా వచ్చి అతడి బొగ్గ మీద ముద్దు పెట్టి చెప్పింది. అతడు భయంగా ద్వారం వైపు చూశాడు. కల్పన బుద్ధిగా వెళ్ళి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే సమీర వచ్చింది. ఆయనకు ఒంట్లో బాగుండకపోతే ఇల్లు నిశ్శబ్దం. సమీర బాధగా అంది. భలేదానివే, మనుషులన్నాక జ్వరం రాకుండా ఉంటుందా? ఎందుకు కంగారు? అయ్యో సారీ, మిమ్మల్ని నిన్ను అంటూ సంబోధించాను. నాకు నిజంగా మీరొక చెల్లిలాగా అనిపిస్తారు. నాకంటే చిన్నవారు కదా, అలా వచ్చేసింది అంది. ఆమె మాటలను పట్టించుకునే స్థితిలో సమీర లేదు. పుట్టినరోజు పిలుపు పిలిచి మరీ వెళ్ళింది. కల్పన బ్యాంకులోకి అడుగు పెట్టడంతోనే అంతా విప్పారిన కళ్ళతో చూశారు. ముదురు నీలం రంగు పట్టుచీర, దానిపై జరీ బుట, దానిపైన నలుపు చెక్సిన జాకెట్టు, మెడలో 4 పేటల లాంగ్ చైను, చేతులకు నిండుగా బంగారు గాజులు, కళ్లకు కాటుక రేఖలు, విల్లులాగా వంగిన కనుబొమ్మల మధ్య ఎర్రటి స్టిక్కర్, దాని కింద చిన్న ఎరుపు కుంకుమ బొట్టు. మాధవి వాళ్ళు అదిరిపడ్డారు. స్వీట్ బాక్సులు 2 తెచ్చి స్టాఫ్కు పంచమని అందించింది. మాధవి, లత మొదలైన వారు తెప్పరిల్లి ఆమెకు గ్రీటింగ్స్ చెప్పారు. సమీర గ్రీట్ చేసి వెళ్ళబోతూ ఉంటే, ఆయనకు జ్వరం తగ్గిందా అని అడిగింది. తగ్గిందని, ఆఫీస్కి వెళ్తానంటే వద్దన్నానని ఇంటి వద్ద ఉన్నారని చెప్పింది. కల్పన పెదవులపై చిత్రమైన నవ్వు వెలసింది. సమీర లతతో అంటోంది. బాగా నీరసపడ్డారు లత. రాత్రి కూడా టెంపరేచర్ తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాము.
అందుకే ఆయన ఆఫీస్కి వెళ్తానన్నా పిల్లలు నేను వద్దన్నాం. లంచ్ అవర్లో కల్పన మనోహర్కి ఫోన్ చేసింది. అరే, మీరు ఒట్టి బుద్ధులాగా ఉన్నారే, సాయంత్రం ఏం చెప్పి వస్తారో మీ ఇష్టం, ఎదురు చూస్తూ ఉంటాను. లేదా మీ ఇంటికి వచ్చి జరిగింది సమీరకు చెప్పి మిమ్మల్ని పంపమంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. మనోహర్కి నిజంగా చాలా నీరసంగా అనిపించింది. నెమ్మదిగా లేచి కొంచెం నిమ్మకాయ పచ్చడి కలుపుకొని కొంచెం చారు కలుపుకొని అన్నం తిన్నాడు. సమీర ఫోన్ చేస్తే ఆ విషయమే చెప్పాడు. కల్పనకు స్టాఫ్ అందరూ కలిసి వెండి గ్లాస్ కొనిచ్చారు. సమీర ఇంటికి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. లక్ష్మి అయ్యగారేరి ఆత్రంగా అడిగింది. పనుండి వెళ్తున్నానని, వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పారమ్మా, చెప్పింది లక్ష్మి. అయ్యో, నీరసంగా ఉన్నారు కదా, ఈ రోజుకు మానేస్తే ఏం పోయింది, పనులు ఎప్పుడూ ఉండేవే, సమీర బాధపడింది. ఈ రోజుకు మానేస్తే ఊరుకుంటాననుకున్నారా? రండి, మీకోసం చూడలేక కళ్ళు కాయలు కాచిపోతున్నాయి, మురిపంగా అంది కల్పన. పాల నురుగు లాంటి తెల్లని చీర, దాని అంచు అందంగా జరీచే ఎంబ్రాయిడరీ చేయబడింది. అందంగా ఒంటికి హత్తుకుని ఉన్న తెల్ల జాకెట్టు, తలలో సన్నజాజల మాల. అతడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అక్షింతలు తెచ్చి అతడికి ఇచ్చి, ప్రియా నన్ను దీవించండి అని పాదాలకు నమస్కరించింది. ఆమె పిలుపుకు అతడి మనసు పరవశించింది. మీరు విశాల హృదయులు కనుక మీ జీవితంలో ఈ అభాగ్యురాలకి కాస్త చోటిచ్చారు. చీకటి నిండిన జీవితానికి చంద్రుడిలాగా వచ్చారు. నా కోరిక మన్నించారు. ఆమె కంఠంలో అతడు ఎన్నడూ చూడని కృతజ్ఞత. అతడు ఆమెను దీవించి పైకి లేపాడు. ఆమె అతడి చేతిని పట్టుకుని, ఇటు చూడండి అంది. అతడు ఆమెతో నడిచి చూశాడు. ఆమె పడక గది కొత్త అందాలు సంతరించుకుంది. తెల్లటి పానుపుపై సన్నజాజి మల్లెపూలు చల్లబడి ఉన్నాయి. మంచానికి కాస్త దూరంలో అగరవత్తుల పరిమళాలు. ఆమె అతడిని నడిపించి పాన్పుపై కూర్చుండబెట్టింది. వెళ్ళి యాలకుల పొడి వేసిన పాలు తెచ్చిచ్చింది. పాలు సువాసనతో రుచిగా ఉన్నాయి. ఏమిటిదంతా, ఇలాగైతే కష్టం సుమా అన్నాడు. కలలో ఇటువంటి జీవితం కోసం అర్రులు చాచాను. నా కలను నిజం చేశారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నేను, నా ఆస్తి మీ సొంతం. నన్ను నేను అర్పించుకోవటం తప్ప మీకేం చేయగలను? ఆమె మంద్రమైన స్వరంతో అతడి చెవిలో గుసగుసగా పలికింది. ఆమె మాటల మత్తులో, చేతల కవ్వింపులో అతడు కాలం మర్చిపోయాడు. కల్పన, నాపై నీకెందుకింత ప్రేమ? అతడు ఆమెను గుండెలకు హత్తుకుని అడిగాడు. మనది ఎన్నో జన్మల బంధం. మధ్యలో అవాంతరం వచ్చింది. భగవంతుడు తాను చేసిన తప్పును దిద్దుకుని నన్ను మీ ఒడికి చేర్చాడు. ఈనాటి నుండి మీరే నా దైవం, ఆరాధనగా అంది. అతడు ఆమె చెప్పిన తీరుకు ముగ్ధుడయ్యాడు. అంతే అయి ఉంటుందనుకున్నాడు. ఆమెలోని ఆకర్షణ అతడిని మురిపించింది. ఆమె మాటలు మత్తును చల్లాయి. మీరే కావాలనిపించింది. మీరే చెప్పండి. నేను కావాలనుకుంటే మా కొలీగ్స్ ఎందరు లేరు, పై అధికారులు ఎందరు లేరు? వాళ్ళని చూస్తే నా హృదయం స్పందించలేదు. మీతో పరిచయం అయ్యాక నా ప్రాణప్రియులు మీరే అనిపించింది. రాజా, నా మాటలతో మిమ్మల్ని విసిగిస్తున్నానా? మధ్యలో ఆపి అడిగింది. అతడు లేదన్నట్లు తల ఊపాడు. కొంతసేపు గడిచాక అతడు రాత్రి 10 గంటల సమయంలో బయలుదేరాడు. నన్ను ఒంటరిని చూసి వెళ్ళిపోతారా? ఆమె దీనంగా అడిగింది. అతడి మనసు మెత్తబడింది. లోకంలో ఎందరు మగవాళ్ళు భార్య ఉండగా మరొకరితో గడపటం లేదు. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా రాజా ఎప్పుడూ తాలెత్తుకునే ఉండాలి, మార్ధవంతో చెప్పింది. మళ్ళీ వస్తానుగా చెప్పాడు. ఎప్పుడు? చిలిపిగా అడిగింది. అతడు ఒక క్షణం చూసి ఎల్లుండి అన్నాడు. అలాగైతే రాత్రంతా నా దగ్గరే ఉండాలి. ఏమ్మా, అలాగేనా? చిన్నపిల్లలాగా అడిగింది. చూద్దామంటూ కదిలాడు. సమీ, నా భోజనం అయింది. చిన్నప్పటి ఫ్రెండ్ కనపడి బలవంత పెడితే అతడితో పాటు తినాల్సి వచ్చింది, చెప్పాడు మనోహర్. సమీర మృదువుగా అంది. ఫ్రెండ్తో బయట తినటం కాదండి, ఫ్రెండ్నే మన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలి అంది. ఆ రోజు కోసం చూస్తున్నాను. థ్యాంక్స్ సమీ అంటూ మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ఈసారి అలాగే తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు. అతడు వెళ్ళి పడుకోబోతూ ఉంటే సమీర వెనక నుండి, కాసిన పాలు తాకి పడుకోండి అంది. అతడి పెదవులపై నవ్వు వెలిసింది. అది కూడా అయింది, నువ్వు హైరాణ పడకు అన్నాడు. అతడు పిల్లలను చూడకుండా మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. పాపం జ్వరం వలన బాగా నీరసపడి వేళ్లాడుతున్నాడు అనుకుంది.
కల్పన చాలా చురుకైనది. భర్త పోయి ఎదురు దెబ్బలు తిని కాస్త తగ్గింది, కానీ ఏ విషయంలోనూ రాజీ పడే మనిషి కాదు. మనోహర్కి ఫోన్ చేసి రమ్మనమని పిలిచింది. ట్యాక్సీ మాట్లాడి సిద్ధంగా ఉంచింది. సింహాచలానికి బయలుదేరారు. ఇప్పుడెందుకు ఈ ప్రయాణం? చిరాకుగా అడిగాడు మనోహర్. ఆమె ఎప్పుడు ఏం ప్రోగ్రాం అంటుందో ఆమెకే తెలియదు. అటు సమీర దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళలేదు. 3 నెలలు గడిచినా చెప్పే సందర్భం రావటం లేదు. అలాగనటం కంటే భయం వేస్తోందంటే మంచిది. సమీర ఎలాగ బాధపడుతుందో, ఏమవుతుందో అన్న భయం ఎక్కువవుతోంది. సాయంత్రానికి వచ్చేస్తాం కదా, అలా సీరియస్గా ఉండక కాస్త నవ్వండి, అతడి గడ్డం పట్టుకుని చెప్పింది. అది కాదు కల్పన, నీకంతా ఆట. పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అన్నట్లుంది నా పని. తెలిసిన వాళ్ళు చూశారా, ఎంత గొడవ అవుతుంది చెప్పు, సంజయ్ షేగా అన్నాడు. ఆమె తేలిగ్గా అంది. ఏమవుతుంది, ఒక పని అయిపోతుంది. మీరు ఎలాగో చెప్పలేకపోతున్నారు. నీకంతా ఎగతాళే కల్పన. అయ్యో నిజమే చెప్తున్నానండి. మనం చెప్పలేనిది ఇతరుల ద్వారా తెలిస్తే ఎంత సుఖం, కల్పన వివరించింది. చాలే అంటూ కసిరాడు. ఆమె తెలివిగా టాపిక్ మార్చింది. అతడు మామూలు స్థితికొచ్చాడు. కానీ అతడు చూడని విషయం ఒకటి జరిగింది. ఫణి, ధీరజ్ ఫ్రెండ్ను కలిసి బైక్ మీద వస్తున్నారు. పెట్రోల్ పోయించుకోవటానికి ఆగారు. అప్పుడు మనోహర్ను చూడటం జరిగింది. కాలం కర్మం కలిసి రాకపోతే కొన్ని విషయాలు వాటంతటవే బయటపడతాయి. అక్రమ సంబంధాలు మంచివి కావు. భగవంతుడు ఏర్పరిచిన వివాహ బంధాన్ని గౌరవించినవాడు లోకానికి ఎదురు ఎదక తప్పదు. మాధవి కూతురు పుట్టినరోజుకని డిన్నర్కి స్టాఫ్ను పిలవాలని లతను తీసుకొని కల్పన ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసింది. లీవ్ పెట్టిన మనిషి ఇంట్లో ఉండకుండా ఏమైంది? సరే, ఆవిడెడిపోతే తనకెందుకు అనుకుంది. పక్కింటి వాళ్ళకి చెప్పి కార్డు ఇద్దామని తలుపు తట్టింది. ఆమె నవ్వుతూ తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. మేడం లేరు, ఎక్కడికి వెళ్ళారో? కాస్త మా పాప పుట్టినరోజు రేపని చెప్పి ఈ కార్డు ఇస్తారా, రిక్వెస్ట్ చేసింది మాధవి. ఆవిడ సింహాచలం వెళ్తున్నానని చెప్పారు. అన్నట్లు మీ కొలీగ్ సమీర్ గారు రాలేదే అడిగింది. ఆమెకు ఇంట్లో పనులు ఎక్కువ, అదీగాక వాళ్ళ ఆయన ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు, అందుకని నేనే పిలవలేదు, మాధవి నవ్వుతూ చెప్పింది. ఆమె భర్త మనోహర్ గారు మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారు కదా, నాకు తెలుసును అందా పక్కింటావిడ. లత, మాధవి వెళ్ళటానికి ఉపక్రమిస్తూ ఉంటే అప్పుడు అందావిడ. మీ ఫ్రెండ్ గారిది చాలా పెద్ద మనసు. మనోహర్ గారు తరచూ ఇక్కడికి వచ్చి గడిపినా పట్టించుకోరు. మాధవి తెల్లబోయింది. ఏమిటండి మీరు అంటున్నది? మీరు పొరపడ్డారేమో. మనోహర్ గారు ఇక్కడికి రావటం ఏంటి, గడపటం ఏమిటి? ఎవరిని చూసి ఎవరనుకున్నారు? విసురుగా అంది. ఆవిడ చురుకుగా అంది. బాగుందండి, నా కళ్ళు ఇంకా పనిచేస్తున్నాయి. మీ ఫ్రెండ్ భర్త వస్తారు. ఈరోజు ఆమెతో సింహాచలం కూడా వెళ్ళారు, చెప్పింది ఆమె. ఈసారి మౌనం తప్ప వీళ్ళ దగ్గర మాటలే లేవు. వాళ్ళ మౌనం చూసి తిరిగి ఆమె అంది. మీకు ఈ విషయం తెలియదు కాబోలు. ఆమె చెప్పటం వలన బయటకు వెళ్తున్నారని నాకు తెలిసింది. మాధవి నెమ్మదిగా అడిగింది. కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని. ఆవిడ వీళ్ళని జాలిగా చూసి మంచినీళ్ళు తెచ్చిపెట్టింది. లత కోపంగా, అవును, ఈ మధ్య ఆమె చాలా హుషారుగా ఉంటుంది. ప్రవర్తనలో మార్పు, అలంకరణలో మార్పు. అనుకున్నాం మన వీళ్ళతో మనకన్ను పడవటానికా? మాధవి మాట్లాడొద్దన్నట్లు సూచించింది. మంచినీళ్ళు తాగి వెళ్ళారు. పక్కింటి ఆమె వీళ్ళు వెళుతూ ఉంటే చూస్తూ నిలబడిపోయింది. మాధవి బుద్ధి చురుకుగా పనిచేస్తోంది. కల్పన సెల్కి ఫోన్ చేసింది. హలో మ్యామ్, నేను మాధవిని అంది. ఎవరు అంటున్న మనోహర్ స్వరం వినిపించింది. మాధవిని కల్పన అడుగుతోంది. చెప్పండి మాధవి, ఏమిటి విషయం? ఫోన్ కట్ అయింది. కల్పన తిరిగి చేసింది. మాధవి, నేను క్యాంపులో ఉన్నాను, వచ్చాక మాట్లాడతాను అంది. మాధవి ఓకే అంది. వింటున్న లతకు ఏడుపు వచ్చింది. ఎలా? సమీర్ ఏమవుతుంది? మాధవి, నాకు భయంగా ఉంది. సమీర్కు తెలిస్తే ఏమవుతారు? ఇలా అయిందేమిటి? బేలగా అంది. మాధవి ధైర్యంగా చెప్పింది. మనకి విషయం ఖచ్చితంగా తెలియాలి, అప్పుడు ఏమన్నా చేయగలం. కానీ కల్పన ఎత్తగానే నాకు ఆయన స్వరం వినపడింది. అది ఆయన గొంతే. ఎలా కన్ఫర్మ్ చేసుకోవటమా అని ఆలోచిస్తున్నాను అంది. ఎలాగో సమీర్ ఇంటికి వెళ్ళాలి, ఆవిడ చేత ఆయనకు ఫోన్ చేయిద్దాము, లత సాలోచనగా అంది. గుడ్ ఐడియా. మాధవి వెంటనే సమీర్ ఇంటి వైపు దారితీసింది. ఆమెకు ఊపిరి ఆడనట్లుంది. విషయం ఇంతవరకు వచ్చే వరకు తమకు తెలియనీయకుండా ఎంత జాగ్రత్త పడిందా కల్పన?
కోపంగా పెదవి కొరుక్కుంది. వీళ్ళు వెళ్ళేసరికి సమీర కొత్తిమీర పచ్చడి రుబ్బుతోంది. ఇద్దరిని చూసి నవ్వింది. కాంతి పుట్టినరోజు పిలుపా అంది. కాంతి అంటే సమీరకు ప్రాణం. ఎక్కడ కొత్త డ్రెస్సులు కనిపించినా కొనుక్కొని వస్తుంది. ఇద్దరు అలా కూర్చోండి, 5 నిమిషాలు ఇలాగ టమాటాతో కలిపి కొత్తిమీర పచ్చడి కాస్త బెల్లం వేసి చేస్తే ఆయనకు చాలా ఇష్టం చెబుతూ రుబ్బటం పూర్తి చేసింది. అన్ని పనులు ఆయన కోసం చేసి వెనక తిరుగుతున్నావు కనుకనే ఇలాగ అలసి చేశాడు అని మనసులో అనుకుంది. ఏమిటి ఇద్దరు ఇవాళ సైలెంట్గా ఉన్నారు, ఏమైంది అడిగింది సమీర. ఏమీ లేదు, బాగా తిరిగాం కదా అలసట అంతే చెప్పింది లత. అవునా, అయితే ఇప్పుడు రిలాక్స్ అవ్వండి, టిఫిన్ చేశాను, సేమియా ఉప్మా తీసుకొస్తాను ఉండండి. లత తట్టుకోలేకపోతుంది. ఈమె ఎంత ప్రేమమయ్యి ఎంత స్నేహమయ్యి ఎలాగ అతను ఈమెకు ద్రోహం చేశాడు. టిఫిన్ వద్దు కానీ ముందు ఇలారా అంది మాధవి. రేపు ఎల్లుండి మీ వారు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, పాప బర్త్డే ఏర్పాట్లు పర్యవేక్షించాలి చెప్పింది మాధవి. సమీర ఆనందంగా తల ఊపింది. అయితే మనోహర్ గారు ఏరి ఆయనకు చెప్తాను అడిగింది. ఆయన ఇంట్లో ఉంటే మీరొస్తే రాకుండా ఉంటారా, పనుందని ఉదయమే వెళ్ళారు అంది సమీర. అయితే సెల్లో మాట్లాడి చెప్దాం, నువ్వు చేసి అంది. సమీర నవ్వుతూ వెళ్ళి మనోహర్కి ఫోన్ చేసింది. ఎంతకీ కనెక్ట్ అవ్వటం లేదు, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ స్పందించడం లేదు, కాసేపు ఆగి చెయ్యండి అంటూ ఒకటే పాట. సమీరకు మాధవి గురించి తెలుసు, స్వయంగా చెబితే కానీ తృప్తి పడదు. ఆయన ఫోన్ ఎత్తకపోవటం ఏమిటి అనుకుంది. సమీ మాధవి అనునయంగా పిలిచింది. ఆమె పిలుపులో ఆప్యాయత బాధ పోటీ పడుతున్నాయి. మళ్ళీ చేస్తానుగా, నువ్వు బాధపడకు అంటూ చెయ్యిపోయింది. పిల్లలు ముగ్గురు వాళ్ళకి కాస్త దూరంలో నిలబడి గమనిస్తున్నారు. లత తల తిప్పుకుంది. మాధవి బరువుగా అంది. మనోహర్ గారికి నీ పట్ల స్పందన తక్కువైంది సమీ. ఏంటి సెల్ ఫోన్ అనుకరిస్తున్నావా సమీర మృదువుగా నవ్వుతూ అడిగింది. కాదు సమీర, మనోహర్ నీ కళ్ళు గప్పి కల్పన గారికి దగ్గరయ్యారు. ఈరోజు ఆమెతో కలిసి సింహాచలం ట్యాక్సీలో వెళ్ళారు చెప్పింది. సమీర మొహం పాలిపోయింది. అంతలోనే సర్దుకుంది. పొట్టినే ఆరోపణలు చేయకూడదు మాధవి, ఆయన అలాంటి మనిషి కారు నమ్మకంగా చెప్పింది. మాధవి జాలిగా చూసింది. నీ విషయంలో అబద్ధం చెప్తానా సమీ, నువ్వు నా ప్రాణమిత్రురాలివి, మన లతను అడుగు, జరిగిన విషయం చెప్తుంది అంటూ కుర్చీలో కూర్చుండిపోయింది నిస్సత్తువుగా. ఫ్రెండ్స్కు పెడతానన్న టిఫిన్ మాటే మర్చిపోయి సమీర మాధవి ఎదురుగా నిలబడింది. లత జరిగిన విషయం చెప్పింది. సమీర గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఆయన మన కళ్ళకు గంతలు కట్టినంత మాత్రం చేత మనం కళ్ళు మూసుకొని కూర్చొని అవసరం లేదు. జరుగుతున్నదేమిటో నువ్వు తెలుసుకో, ఈ చనువుకు ఫుల్ స్టాప్ పెట్టు. తన వంతు ధైర్యం చెప్పి సలహా ఇస్తోందే కానీ అదంత సులభం కాదని ఆమెకే అనిపిస్తోంది. ధీరజ్ ముందుకొచ్చి మెల్లగా అన్నాడు. అమ్మా, ఆంటీ చెప్తున్నది నిజమే, నాన్నగారిని నేను ట్యాక్సీలో చూశాను, ఆయన నన్ను చూడలేదు. నేను సరిగ్గా చూడలేదేమో అనుకున్నాను. సమీర వెర్రిదానిలాగా కొడుకు వైపు చూసింది. మాధవి వాళ్ళు చాలాసేపు ఉండి సమీరకు ధైర్యం చెప్పి పిల్లలతో కూడా అవసరమైతే పిలవమని చెప్పి వెళ్ళారు. రాత్రి 11 గంటల సమయంలో మనోహర్ ఇంటికి వచ్చాడు. పిల్లలు ఎంత చెప్పినా సమీర అన్నం తినలేదు, ఏ పని ముట్టుకోలేదు. ఆమె మస్తిష్కం బండమారింది. మనోహర్ తన భర్త ఇలా చేయగలడా? ఏం జరుగుతుందో తనకు ఎలా తెలుస్తుంది? ఆయన వచ్చి పెదవి విప్పే వరకు తను ఏదీ నమ్మదు. ఆమె పరిస్థితి చిన్నపిల్ల పరిస్థితిలాగా ఉంది. మీ అమ్మ నాన్నగారు నిన్ను తిట్టారు, నిన్నింట్లో తంతారట, నీకు అల్లరి ఎక్కువైందిట అని ప్రాణ స్నేహితురాలు చెప్పినా ఒక బాలిక ఎలా నమ్మదో, ఎలా తన తల్లిదండ్రులనే విశ్వసిస్తుందో అలాగే ఉంది సమీర పరిస్థితి. శూన్యంలోకి చూస్తూ అయోమయంగా ఒక చిత్రంలాగా అతడు ఇంట అడుగు పెట్టే వరకు కూర్చుంది. ఇల్లంతా లైట్లు వెలిగి ఉండటం, సమీర అలాగ కూర్చోవటం మనోహర్కి ఆశ్చర్యం కలిగించాయి. అతని మనసు చాలా చిరాకుగా ఉంది. ఎలాగో ఇల్లు చేరాడు, అతని మనసు ఏకాంతం కోరుతోంది. తన విషయం మర్చిపోయి భార్యను సమీపిస్తూ, సమీ నువ్వు ఇలా కూర్చున్నావేంటి, అన్నం తినలేదా అన్నాడు. సమీర అతడి వైపు చూపులు తిప్పింది. అవి చాలా బాధగా ఉన్నాయి, వాటిలో కాంతి లేదు. ఏమైంది సమీ, ఒంట్లో బాగుండలేదా? మళ్ళీ ఆతృతగా ఆమె భుజంపై చెయ్యి వేయబోతూ అడిగాడు. సమీర లేచి నిలబడింది.
మీరెక్కడికి వెళ్ళారు? నెమ్మదిగా అడిగింది. అదే, అతడు తేలిగ్గా నిట్టూర్చాడు. నా ఫ్రెండ్ ఒకరు అర్జెంటుగా తనతో క్యాంప్ రమ్మంటే వెళ్ళాను. రాత్రికి వస్తాను కదా అని నీకు ఫోన్ చేయలేదు. చాలా మామూలుగా చెప్పాడు. ఆమె అతడి అబద్ధాన్ని భరించలేకపోయింది. చిన్నబోయిన మనసుతో వాలిపోయిన కళ్ళెత్తి సూటిగా అడిగింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నిజం చెప్పే ధైర్యం లోపించిందా? అది ఎప్పుడు లోపిస్తుందో తెలుసా? మనం చేసే పని సక్రమమైనది కానప్పుడు. అతడి మధ్యలోనే సమీ అంటూ ఆపబోయాడు. మీరు ఏనాడు ఇంటికి ఆలస్యంగా వచ్చేవారు కాదు. ఆఫీసులో పని ఉంటే చెప్పేవారు ఫోన్ చేసి. ఏనాడు ఊళ్ళు తిరగలేదు. ఈ మధ్య ఏమిటి ఇవన్నీ? ఎందుకు? అప్పటికి మనోహర్ మనసు విప్పలేదు. తర్వాత చూద్దాం. సమీని అనునయించి పడుకోవాలి. అతడు ఆమె మాటలు అందుకుంటూ, ఏదో హైరాణగా ఉంటుంది సమీ, అన్నీ చక్కబడతాయి. చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, వదలటం లేదు. రేపటి నుండి మామూలుగా ఇంట్లో ఉంటాలే. నువ్వు బాధపడుకు, పద లోపలికి అన్నాడు. వినని ఆ ఫ్రెండ్ ఎవరు? మా కొలీగు కల్పన. మీరు ఆమెతో వెళ్ళింది సింహాచలం కదా, చెప్పండి. సమీర నిలదీసింది. అతడు చేష్టలు తప్పి రాయిలాగా నిలబడ్డాడు. అతడికి నోటి నుండి మాట రావటం లేదు. అప్పుడే అతడి జేబులోని సెల్ మోగింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.